నాలాంటి వాడు అవసరం లేదు. ఇక్కడ నేనేమంటానంటే మీది ఒక భావజాలం, ఎలాంటిదంటే కొత్త పోరాటత్వం, ఉద్యమ ఇది నేపథ్యం, తర్వాత పేదలు, అణగారిన వర్గాలు, దళిత భావజాలం, అంబేద్కర్ భావజాలం, ఇవన్నీ మీ భావజాలం. అఫ్కోర్స్ మీకు నేను అనుకుంటా తెలుగుదేశం సూటబుల్ ప్లాట్ఫామే. ఎందుకు అని అంటే ఆ టీడీపీ కూడా మొదటి నుంచి సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అనే స్లోగన్తో వచ్చిన పార్టీ. దాని తగ్గట్టు టీడీపీ అంటేనే బలహీన వర్గాల పార్టీ, రైట్? సో అది కూడా మీకు కలిసి వచ్చే అంశమే. అయితే ఎంతైనా అదొక రాజకీయ భావజాలం, మీది రాజకీయ భావజాలం కాదు చేరి ఇప్పుడు వెళ్ళేంత వరకు. సో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఒకటండి, నాయకుడిగా ఎదగాలంటే పరిస్థితులను అర్థం చేసుకొని కొంత పరిస్థితులకు తగ్గట్టు ఎట్ ద సేమ్ టైము న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో మొన్నటి వరకు ఒక ఉద్యమకారుడిగా నాకున్న ఇమేజ్ ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ప్రజల్లో కలిసి పనిచేసేటప్పుడు ఎదురయ్యే అనుభవాలు, ఏ పాత్రలోనైనా ఇప్పుడు అమరావతి ఉద్యమంలో డిమాండ్ ఏంటి? అమరావతి నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈరోజు తిరువూరు అభ్యర్థిగా, రేపొద్దున్న తిరువూరు ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని ఏంటి? తిరువూరు అభివృద్ధి, తిరువూరు ప్రజల సమస్యలు పరిష్కరించడం. కాబట్టి అల్టిమేట్గా ఒక నాయకుడి పాత్ర, ఒక రాజకీయ పార్టీ పాత్ర ఏంటంటే ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి. ఆ పెరగటానికి ఇప్పుడు మీరు అన్నారు తెలుగుదేశం సూటబుల్ మీ ఐడియాలజీకి అని. వాస్తవానికి 1983లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే అప్పటి వరకు లేని అనేక బలహీన వర్గాలకి రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చి చాలామంది బీసీ నాయకులు, దళిత నాయకులు, కొత్త తరం వచ్చింది. అది ఇప్పటికీ కూడా నేను రోజు గ్రామాల్లో తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరుంటారు అంటే ఒక యనమల రామకృష్ణుడు ఉంటాడు, ఒక అచ్చెన్నాయుడు గారు ఉంటారు, బీసీ నాయకులు ఉంటారు, లేదా ఒక నక్క ఆనందబాబు గారు ఉంటారు, వర్ల రామయ్య గారు ఉంటారు, ఎస్సీలు బీసీలు ఉంటారు. లోకేష్ గారి పక్కన ఎవరు ఉంటారు అంటే బీద రవిచంద్ర యాదవ్ ఉంటారు, కొల్లు రవీంద్ర ఉంటారు, రామ్మోహన్ నాయుడు, ఇలా లేదా ఎంఎస్ రాజు, రామ్మోహన్ నాయుడు, ఎస్సీలు బీసీలు ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరు ఉంటారు అంటే ఒక సుబ్బారెడ్డి గారు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు ఉంటారని చెప్తాం. కాబట్టి ఈ సామాజిక కూర్పుని తెలుగుదేశం పార్టీ జనానికి చెప్పటంలో ఇంకా కొంత వెనకబడి ఉందనేది నా అవగాహన. తెలుగుదేశం పార్టీ నాయకులు తరచుగా చెప్తారు బాలయోగిని స్పీకర్ చేశారు, ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశారు అని. వాస్తవానికి ఆ రోజు బాలయోగి గారిని స్పీకర్ చేయటం అన్నా, లేదా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీలో స్పీకర్ చేయటం అన్నా ఇది ఒక సామాజిక రాజకీయ విప్లవం. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీని స్పీకర్ చేశానని చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ చేసింది ఆ పని. కాబట్టి ఇప్పుడు కానీ పదే ఏ పార్టీ అయినా, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఇంకో కాంగ్రెస్